హాయ్ గైస్ అందరికీ నా పేరు విష్ణు మీరు చూస్తున్నారు టెక్ఫర్టెక్ తెలుగు గైస్ ఇవాళ ఈ వీడియోలో మనం Dji Osmo 4 గింబల్ అయితే అన్బాక్స్ చేద్దాం అలాగే బాక్స్లో ఏమేం కంటెంట్స్ వస్తాయి అలాగే ఎలా సెటప్ చేయాలో మొత్తం అయితే చెక్ చేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ Given that's how we live it, don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians and choose to be an accountant because it's safe in a business. మనం బాక్స్ పైన తీసుకున్నట్టయితే ఇక్కడ Dji అయితే కనిపిస్తుంది మనకు Dji Osmo 4 మొబైల్ Osmo 4 అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గింబల్ ఏ విధంగా ఉంటుంది అయితే కనిపిస్తుంది కదా మనకైతే ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకు స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ సైడ్ తీసుకున్నట్టయితే మనకు Dji అయితే కనిపిస్తుంది మరి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు అయితే ఇచ్చారు అయితే ఓపెన్ చేద్దాం బయటికి తీద్దాం ఇక్కడ ఇంకో సీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు దీన్ని కూడా అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఇది మేజర్ సీల్ ఇది మెయిన్ సీల్ ఇది ఇక్కడ నుండి పైకి ఇలా బ్యాక్ చేయడమే మనకు ఒక వెరైటీగా చాలా బుక్ లాంటిది అయితే చాలా లావుగా ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు అందువల్ల కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి దీన్ని నాకు తెలిసినంత వరకు ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డాక్యుమెంట్స్ కాదు ఒక బ్యాగ్ అయితే ఉంది ఫస్ట్ ఇదే చెక్ చేద్దాం పక్కన పెట్టేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఇదే నేను చెప్పాను కదా ఫోన్కి అంటించుకోవడానికి అయితే ఇక్కడ నుంచి బయటకు చూద్దాం దీన్ని ఇది కరెక్ట్ మనం లొకేషన్ ఎక్కడ అంటియాలి అని చెక్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది మనకు అంటించుకోవాలి మొబైల్ కరెక్ట్ స్ట్రైట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది ఆ తర్వాత ఇది మెయిన్ మనకు ఇది మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అని మనకు ఫోన్కి కరెక్ట్గా అంటించుకోవాలి ఇది అంటించుకున్న తర్వాత మనమైతే యూజ్ చేసుకోవాల్సింది ఇది ఇప్పుడు మనం Osmo 4కి Osmo 3కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్పే Osmo 4కి Osmo 3కి అలాగే కొన్ని సాఫ్ట్వేర్లో ఇది ఫోమ్వేర్లో కొంచెం బాగా అప్డేట్ చేశారు మంచి ట్రాకింగ్ అవన్నీ అయితే ఇచ్చారు మరి ఇక్కడ ఎక్స్టర్నల్గా ఇంకో మౌంట్ అయితే ఇచ్చారు దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇదే నేను చెప్పాను డాక్యుమెంట్స్ ఇవి ఇంత చాలా ఉన్నాయి ఇవి చదువుకొని మీరు యూజ్ చేసే ముందు అయితే అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇక మనం లోపల పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇంకా బాక్స్లో ఉన్నాయి చూద్దాం ఇక్కడ మనకైతే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు వాడే మనకు పౌచ్ ఇది క్యారీ చేయడానికి ఎక్కడైనా క్యారీ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది పౌచ్ అనేది అయితే ఇక్కడ మనకు Osmo అని అయితే ఉంది Dji Osmo అయితే కనిపిస్తుంది కదా అయితే దీంట్లో మనకు ఫస్ట్ ట్రైపాడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ Dji అయితే బ్రాండింగ్ ఉంది ఆ తర్వాత ఇక్కడ స్క్రూ ఉంది కదా మనం ఇక్కడే మౌంట్ చేసేసుకోవాలి దీన్ని ఇక్కడ కూడా ఒక రకమైన క్వాలిటీ ఉంది అంత క్వాలిటీ అయితే కాదు కొంచెం ఈజీ లూజ్ ఉంటాయి నేను ముందు వాడే జియోన్ సంబంధించిన స్మూత్ 4 వాడేవాడిని అది టైప్ సి కేబుల్ అయితే వస్తుంది ఇది ముందైతే ఇది టైప్ సి కేబుల్ ఇది మంచి విషయం టైప్ సి ఇవ్వడంతో వీళ్ళు ఆ తర్వాత ఇక్కడ మనకు ఇదే క్లిప్ ఇది మనం ఇక్కడ ఫోన్ అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏరియా స్పేస్లో మనకి ఇక్కడ ఫోన్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మనకు మ్యాగ్నెట్ అయితే ఉంటుంది మ్యాగ్నెట్ ఉంటుంది ఇక్కడ మనం చూపిస్తాం అది కూడా మీకు ఎలా కనెక్ట్ చేయాలనేది మనకి ఎక్స్ట్రాగా వీళ్ళు ఇది పోయింది అనుకోండి ఇక్కడ ఇది ఒకవేళ బయటకు వచ్చేస్తే ఎక్స్టర్నల్గా వీళ్ళైతే ఇలాంటిది ఇంకోటి అయితే ఇచ్చారు ఎప్పుడైతే ఇది ఇక్కడ ఉన్నది ఇది చెడిపోవడం కానీ ఏదన్నా అలా స్టిక్కర్ ఊడిపోతే బయటికి ఇది స్మూత్గా ఉండేది సో మనం ఇది కొత్త అయితే పెట్టుకోవచ్చు మనం మొబైల్ని నీట్గా ఉంచడానికి అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు గింబల్ అయితే బయట గింబల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే మనం పని అయిపోగానే దీన్ని ఇలా కిందికి డౌన్ చేసుకోవడమే ఓపెన్ కావాలంటే ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి వాడుకోవడం మనం దీన్ని లైట్ వెయిట్ అయితే ఉంది అనిపిస్తుంది నాకైతే ఇది చాలా తక్కువ వెయిట్ ఉంది ముందు వాడే జియోన్ కన్నా ఇది చాలా మేలు చాలా బాగుంది బెటర్ దానికన్నా తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఈ పొజిషన్ ఉంది కదా ఇక్కడ పైన స్ట్రిప్ ఇది దీన్ని ఇక్కడ ఇంకో పొజిషన్ ఉంది మనకు ఇక్కడ చెక్ చేశారు కదా ఇక్కడ గ్యాప్ ఈ గ్యాప్లోకి అయితే మనం దీన్ని అయితే పెట్టేద్దాం అతుకుపోయింది చాలా బాగుంది తర్వాత ఈ విధంగా అయితే మనకు గింబల్ అయితే ఉంటుంది మనం బటన్స్ తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మనం ట్రైపాడ్ అయితే దీనికైతే ఎక్కిద్దాం ఇక్కడ ఈజీగా ఉంటుంది కింద పెట్టుకోవడానికి అయితే లేకపోతే కొంచెం కష్టంగా ఉండేది సార్కి పట్టుకోవాలంటే సో మనకు గింబల్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది గింబల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గింబల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు గింబల్ అయితే ఉంటుంది తర్వాత ఈ విధంగా అయితే మనకు ట్రైపాడ్ అయితే దీనికైతే ఎక్కిద్దాం ఇక్కడ ఈజీగా ఉంటుంది కింద పెట్టుకోవడానికి అయితే లేకపోతే కొంచెం కష్టంగా ఉండేది సార్కి పట్టుకోవాలంటే సో మనకు గింబల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది
ఇక్కడ మనం ఫోన్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఏరియాలో మనం ఫోన్ అయితే తీసుకున్నాం. ఫోన్ ఇక్కడ నుండి ఇలా నీట్గా లోపలికి అయితే పెట్టేద్దాం. ఇక్కడ నుండి సో ఫోన్ అయితే నీట్గా కూర్చుంది. ఇప్పుడు మనం అయితే ఆన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం పవర్ ఉందో లేదో. ఇక్కడ మనకు పవర్ బటన్ కనిపిస్తుంది కదా, మోడ్ అనేది అయితే ఆ మోడ్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉండేది. ఇక్కడ మోడ్ బటన్ ఉంది కదా, మోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఆన్ చేయగానే సౌండ్ అయితే వచ్చింది ఈ విధంగా. మనం ఇప్పుడు ఫోన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి మీరు చెక్ చేసుకోండి ఫోన్ ఏమైనా బెండ్ అవుతుందేమో. బెండ్ అయితే మనం స్ట్రైట్ చేసుకోండి, అంటే కరెక్ట్ మిడిల్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఏ గింబల్ అయినా అంతే, నార్మల్గా మనం కరెక్ట్ స్టాండ్ దానికి రెండు పక్కల ఒకే రకంగా ఉంటేనే చెక్ చేసుకోగలదు. మనం అటు ఇటు అయినా కూడా అది స్టేబుల్ చేసుకోలేదు కరెక్ట్గా. ఇప్పుడైతే సెట్ అయింది అనుకుంటున్నాను. హై ఫ్రెండ్స్, వచ్చేసరికి Dji Osmo 4 ఆప్షన్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఒక ట్రైపాడ్ ప్రొవైడ్ చేస్తారు, ఒక గింబల్, ఒక క్లాంప్, అలాగే ఒక మ్యాగ్నెటిక్ క్లాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేసి ఇంకొన్ని చిన్న ఒక యూజర్ మాన్యువల్, అలాగే కొన్ని ఎక్స్ట్రా ప్లాస్టర్స్ అయితే ఇచ్చింటారు. సో మనం దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే యాక్టివ్ ట్రాకింగ్ వచ్చేసరికి ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తాను ఫస్ట్ టైం చేసినప్పుడు. తర్వాత నార్మల్ చేసినప్పుడు అయితే అంతగా ఏమి అనిపించలేదు, నార్మల్గానే ఉంది. దీంట్లో మనకు క్లోన్ మ్యాన్ అయితే ఒక ఫ్యూచర్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, పోడరోమాలోకి వెళ్తే అక్కడ మనకు క్లోన్ మ్యాన్ అయితే కనిపిస్తుంది సైడ్లో. ఆ ఫ్యూచర్ కానీ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఒక 3 పిక్చర్స్ చేస్తుంది ఒక రూమ్. దాని గురించి నేను ఎక్స్పెషల్గా ఇంకో వీడియో అయితే చేస్తాను, అన్బాక్సింగ్ వీడియో తర్వాత ఒక 10 to 20 days తర్వాత దీన్ని కంప్లీట్గా చూసి దీంట్లో ఉన్న మంచి ఫ్యూచర్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా చూడండి. మన ఛార్జింగ్ కోసం వీళ్ళు వచ్చేసరికి మనకు టైప్-C కేబుల్ అయితే టైప్-C పోర్ట్ అయితే ఇచ్చారు మనకు ఛార్జింగ్ చేయడానికి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఛార్జింగ్ మన మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ USB-A పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మన ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనకు నార్మల్గా అయితే సౌండ్ వస్తుంటుంది, గీసుగానే సౌండ్ అయితే లేదు. ఇక్కడ మనకు ఛార్జింగ్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. ఛార్జింగ్ ఎంత ఉందా అవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే ఇండికేషన్. అలాగే ఇది వచ్చేసరికి రొటేటింగ్ బటన్, జాయ్స్టిక్, ఇది రికార్డింగ్ బటన్, ఇది పవర్ ఆన్ బటన్ ఇది, అలాగే మోడ్ చేంజింగ్ బటన్ కూడా ఇది. ఇక్కడ సైడ్ తీసుకున్నట్లయితే మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి దీన్ని ఒకటే మనము కెమెరా ఫోన్ ఎక్కడున్నా కూడా దాని పొజిషన్కి అయితే నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం యాక్టివ్ ట్రాకింగ్ ఒక బటన్ ఆన్ చేస్తే యాక్టివ్ ట్రాకింగ్ ఆన్ అవుతుంది. అలాగే 2 సార్లు 3 సార్లు నొక్కితే ఫ్రంట్ కెమెరా అంటే బ్యాక్ కెమెరా వస్తుంది. అట్లా కొన్ని దీనికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్ బటన్ ఇది. సో దీని గురించి మొత్తం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను అన్నా కానీ దాంట్లో ఇవన్నీ అయితే మీకు చెప్తాను. సో ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఇది ఎక్కువ టైం అయిపోయింది ఇప్పటికే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ లాగైతే వస్తుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. What you giving, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians.